హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసుని చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం రండి. ముందుగా చికెన్ అయితే 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కట్ చేసిన టొమాటో, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేస్తున్నాను. కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది చికెన్ కర్రీకి. కొద్దిగా పెరుగు, అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ఈ మొత్తాన్ని కానీ బాగా కలిసేలాగా 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ కుక్కర్ని పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మనం మసాలాకి ట్రై చేద్దాం. ఇందులోనే ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలాగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మీకు చిన్న సైజుగా కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు. ఇలాగ అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటాని కూడా కట్ చేసుకొని పొడవుగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసి ఆవాలు చిటపటలాడేంత వరకు ఉండించి అందులోకి 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేసి ముందుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కానీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే కర్రీ మొత్తం ఈ అల్లం పేస్ట్ స్మెల్లే వస్తుంది. అందుకని ఇది మనకి బాగా వేగాలి. బాగా వేగి ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనకి విజిల్స్ అనేవి 6 వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసి టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మరొక నిమిషము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టవ్ ఆపేసుకున్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇందులోకి చికెన్ పీసెస్ ఇంకా అందులో నుంచి వాటర్ రిలీజ్ అయి ఉంటుంది కదా, మొత్తం కూడా ఈ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. తర్వాత ఇందులోకి మనం మసాలాని యాడ్ చేద్దాము. నేను కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి మరొక 2 నిమిషాలు బాగా కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. ఇది గారెల్లోకి కానీ, అన్నంలోకి కానీ, అలాగే దోశలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.